2 ఫేజ్లలో నిర్మించే సుమారు 350 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ రహదారి హోదా కల్పించింది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్మెంట్ సైతం ఖరారు కావటం, భూసేకరణ పనులు పూర్తవటం, కేంద్ర ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. మొత్తం 350 కిలోమీటర్లలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ లో ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.2 కిలోమీటర్లు ఉండగా, దక్షిణ భాగం చౌటుప్పల్లో ప్రారంభమైన ఆమన్గల్, షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుంది. ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా మొత్తం 12 ప్రాంతాల్లో భారీ కూడళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి 4 వరుసలుగానే రీజనల్ రింగ్ రోడ్ నిర్మితం కానున్నా రానున్న రోజుల్లో 8 లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. ఒక్కో ఇంటర్చేంజ్ సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ట్రిపుల్ ఆర్ పైకి వాహనదారులు రావడానికి, అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజెస్ అవకాశం కల్పిస్తాయి. అంతేకాదు సర్వీస్ రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్చేంజెస్ నిర్మించనున్నారు.